నమస్తే మాస్టర్స్, అందరికి ఆత్మీయ స్వాగతం. మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీం జగద్గురు పత్రిజీ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సూర్య నరేందర్ గారికి, తదితర టీం మెంబర్స్ కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి, యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు అపో దిప్పో భవలో స్వాధ్యాయము సజ్జన సాంగత్యంలో భాగంగా శ్వాస విశ్వానికి వారధి అనేది అన్నమాట టాపిక్ మీద తమ జ్ఞానాన్ని పంచుకోవటానికి నాగరమాదేవి మేడం విజయవాడ నుంచి విచ్చేస్తున్నారు. నమస్తే మేడం. నాగరమాదేవి మేడం. నమస్తే మేడం. నాగరమాదేవి మేడం గురించి తెలుసుకుందాం మాస్టర్. నాగరమాదేవి మేడం 2004లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ధ్యాన ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. విజయవాడ నుంచి ఏలూరు వరకు ధ్యానమయము చేశారు. అలానే ఇప్పుడు గన్నవరంలో ధ్యాన ప్రచారము విరివిగా చేస్తున్నారు. మొత్తం ధ్యానమయం చెయ్యాలనే ఉద్దేశంతో డివైడర్ పైన యాక్సిడెంట్లు కాకుండా ఉండటానికి పిరమిడ్స్ పెట్టడం అయింది. ఈ విధంగా ఇంకా పిఎంసిలో గ్రంథాలయం ప్రోగ్రామ్ లో విజ్ఞాన భైరవ తంత్ర అనే బుక్ మీద మేడం చెప్తున్నారు. ఈ విధంగా మేడం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము కొనసాగుతుంది. హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్ రామాదేవి మేడం. నమస్తే మేడం. ప్రారంభించమంటారా మేడం? స్టార్ట్ చేయండి మేడం. ఓకే, నాకు స్పాట్ లైట్ పెట్టండి. ఉంది మేడం, పెట్టాను. అంటే నా స్క్రీన్ నాకు కనిపిస్తే స్పాట్ లైట్ లో. ఓకే మేడం. ఓకే, ముందుగా నా ఆధ్యాత్మిక పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నేను నా ఆత్మ ప్రణామాల్ని నేను అర్పిస్తూ వస్తున్నాను. అట్లాగే మరి ఈ ధ్యానాన్ని నాకు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి తటవర్తి వీరరాఘవరావు గారు, వారికి కూడా నేను నా ఆత్మ ప్రణామాల్ని నేను అర్పిస్తూ వస్తున్నాను. మరి ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, అంటే నేను తీసుకున్నటువంటి అంశం, శ్వాస విశ్వానికి ఓ వారధి. ఇది ఓషో అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకరాజం శ్వాస విజ్ఞాన భైరవ తంత్ర. ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకానికి పెట్టినటువంటి ఒకే ఒక వాక్యం, శ్వాస విశ్వానికి ఓ వారధి. ఈ పుస్తకం మరణం ప్రేమ ధ్యానం, మరణం ప్రేమ ధ్యానం అనే 3 అంశాలని గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. అంటే ఈ 3 కూడా వర్తమానంలోనే జరుగుతాయి. మరణం వర్తమానంలోనే జరుగుతుంది, గతంలో జరగదు లేదా భవిష్యత్తులో జరగదు. అట్లాగే ప్రేమ అనేది కూడా వర్తమానంలోనే జరుగుతుంది. అట్లాగే ధ్యానం అనేది కూడా వర్తమానంలోనే జరుగుతుంది. అంటే శూన్య స్థితికి చేరుకోవటం అనేది వర్తమానంలోనే జరుగుతుంది. అందుచేత మరణించటం, ప్రేమ, అట్లాగే ధ్యానం, అసలు ఈ 3 ఏమిటి అంటే ఈ 3 కూడా వర్తమానంలోనే జరుగుతాయి. ఎవరైతే మరణం గురించి భయపడతారో వాళ్ళు ప్రేమించలేరు. ఎవరైతే ప్రేమలోకి దూకలేరో వాళ్ళు ధ్యానం చేయలేరు అని చెప్తాడు.
ఎవరైతే ధ్యానం చెయ్యరో వాళ్ళకి తన ఉనికి తెలీదు. తన కేంద్రము తెలీదు. తాను ఏమిటో తనకు తెలీదు. కాబట్టి ఈ మూడింటికి పోలిక ఈ వర్తమానంలో జరగటము అనేటువంటి విషయాల మీద చెప్తాడు. ఇక్కడ పార్వతీమాత శివుని యొక్క పరిష్పంగంలోనే ఉంటుంది. పార్వతీమాత తాను అడుగుతూ ఉంటుంది. శివుడు దానికి సమాధానం చెప్పడు. అదే అయిపోయేలాగా చేస్తాడు. అంటే పరివర్తితం అయిపోయేలాగా చేస్తాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్తాడంటే పార్వతీమాత నిజానికి శివుణ్ణి ప్రశ్నించటం లేదు. తనలో తానే అనుకుంటూ ఉంది. శివుడు కూడా ఆమెకి సమాధానం చెప్పట్లేదు. ఆయన కూడా దానికి అనుగుణంగా ఎలా పరివర్తితమవుతుంది అనేది తెలియచేసేస్తూ వస్తాడు. అయితే ఇవన్నీ కూడా దేనికోసం అంటే మానవాళి కోసం, మనకు అందించటం కోసం అద్భుతమైనటువంటి శ్వాస తంత్రాలని చెప్తాడు ఈ పుస్తకంలో. అంటే ఈ జన్మలోనే మనం మన జీవితాన్ని మనం ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చో అనేకమైనటువంటి తంత్రాల ద్వారా మనకి తెలియచేస్తాడనమాట. విజ్ఞాన భైరవ తంత్ర. తంత్రము అంటే మార్గము లేదా ఒక పద్ధతి అని అర్థం. విజ్ఞాన భైరవ తంత్ర అంటే చైతన్యానికి ఆవల ఏదైతే ఉందో, ఏ ప్రజ్ఞాతలమైతే ఉందో ఆ ప్రజ్ఞాతలానికి చేరుకునేటువంటి పద్ధతి. ఇది ఈ పుస్తకం యొక్క వివరణ అన్నమాట. అంటే భైరవుడు, భైరవి అనేటువంటి పదాలు కేవలము పార్వతీమాతకు, శివుడికి మాత్రమే చెందుతాయి అని చెప్తారన్నమాట. అందులో ఈ శ్వాస యొక్క రహస్యాలను మనకి ఎన్నింటినో అందిస్తాడు. మనకి ఈ రోజున కొంత సమయమే కాబట్టి అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు భూమి మీదకి జన్మించిన తరువాత అంటే తల్లి గర్భంలోంచి విడువడి భూమి మీదకి వచ్చిన తర్వాత శిశువు చేసేటువంటి మొట్టమొదటి పని శ్వాసించటమే. ఇది ఆ శ్వాస గనక చేయకపోతే డాక్టర్స్ ఏం చేస్తారు అంటే ఆ శిశువుని కాళ్ళను పైకి పెట్టి తలను క్రిందకు పెట్టి ఊపుతారు. అప్పుడు శ్వాసించటం అనేది జరుగుతుంది. అంటే భూమి మీదకి మొట్టమొదట రాగానే శిశువు ఏడుస్తాడు అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఏడుపు కాదు. శ్వాసించటం ఆ శిశువుకి తెలియదు కాబట్టి, ఎలా శ్వాసించాలో తెలియదు కాబట్టి నోరంతా తెరుచుకుని నోటి ద్వారా ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటాడు కాబట్టి అంతటి శబ్దం వస్తుంది. అంతే తప్ప అది ఏడుపు కాదు. సరే, కొద్ది సమయానికి ఆ శ్వాస క్రమం అనేది ఆ శిశువుకి అలవడిపోతుంది. అయితే అప్పటి నుండి మరణం వరకు మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో మనం ఈ శ్వాస క్రమాలని గురించి మనకు తెలియదు. ఈ శ్వాస విశ్వానికి ఓ వారధి అన్న విషయం మనకి అసలే తెలియదు. కానీ ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి భూమి మీదకి వచ్చి మనకి ఆ శ్వాస పద్ధతుల్ని అందించారో అప్పుడు మనకి అర్థమైంది. అయితే అంతకుముందు ఒక 2500 సంవత్సరాల క్రితం మరి గౌతమ బుద్ధుడు అందించాడు. ఆ కాలంలో అందించాడు. కానీ తదుపరి కాలంలో మనకి పత్రిగారు వచ్చిన తర్వాతే శ్వాస యొక్క గొప్పతనం మనకి అర్థమైంది. పత్రిగారు అందించినటువంటి విషయాల్లో మరీ అద్భుతమైంది స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయం ద్వారా మనకి అనేకమైనటువంటి పుస్తకాల్ని అందించారు. ఆ పుస్తకాల్లో ఒక భాగమే ఇది. అయితే ఇక్కడ మనకి
చెప్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ శ్వాస క్రియలు ఉచ్ఛ్వాస, నిశ్వాస ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బిందువుల్ని గురించి మనకి తెలియచేస్తాడు. అది ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అంటే బుద్ధుడు కూడా సగం సూత్రాన్నే తెలియచేశాడు. కానీ ఇక్కడ శివుడు పార్వతికి ఆ పూర్తి సూత్రాన్ని అందిస్తున్నాడన్నమాట. ఓకే. ఇక్కడ ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాస ఉన్నాయి కదా! ఈ ఈ శరీరానికి మనకు వారధి ఏంటి అంటే శ్వాసే అని చెప్తాడు. శ్వాసే వారధి. ఆ శ్వాస అనేటువంటి వంతెన గనక కూలిపోతే ఈ దేహం ఉండదు. ఈ శ్వాసే మనకు, మన మనస్సుకు కూడా వారధి అని చెప్తాడు. అది 2వ స్టెప్ అన్నమాట. అట్లాగే ఈ శ్వాసే మనకి, విశ్వానికి కూడా ఓ వారధి అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు. ఇప్పుడు సత్యం ఉంది. సత్యం ఇప్పుడే ఉంటుందంట. కానీ ఆ సత్యాన్ని అవగతం చేసుకోవాలంటే మనకి మనస్సు అనేది ఉంది కదా! ఈ మనస్సు అనేది నిన్ను అడ్డుకుంటూ వస్తుంది. ఈ సత్యానికి, ఈ మనస్సుకి, ఈ శ్వాసకి, మనస్సుకి లంకె ఉంది. ఓకే. ఇప్పుడు ఈ సత్యాన్వేషణ చేయాలి అంటే సత్యం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, వర్తమానంలోనే ఉంటుంది. కానీ మనస్సు ఎప్పుడూ కూడా అటు భవిష్యత్తులో కానీ, ఇటు గతంలో గాని ఉంటుంది. ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉండదు. ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నటువంటి ప్రదేశంలో ఒక సర్కిల్‌ని గీసుకున్నాను అనుకుందాం. ఒక సర్కిల్‌ని గీసుకున్నాను. అంటే ఒక వృత్తాన్ని గీసుకున్నాను. నా ముందు ఒక వృత్తాన్ని గీసుకున్నాను. నా వెనుక ఒక వృత్తాన్ని గీసుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ మనస్సు అనేది ఈ మధ్యలో అంటే ఒక వృత్తంలో ఉంది. ఇది ఈ వృత్తంలోనే ఉండాలి. కానీ మనస్సుకి అక్కడే ఉండటం అనేది దాని లక్షణం కాదు, దాని స్వభావం కూడా కాదు అని చెప్తారు. అంటే ఈ వృత్తం నుంచి నాకు ముందున్నటువంటి వృత్తంలోకి అంటే భవిష్యత్తులోకైనా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే నాకు వెనకాల ఉన్నటువంటి వృత్తం అంటే గతంలోకైనా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడే ఉండమంటే మనస్సు చనిపోయినట్లే అని చెప్తారు. మనస్సుకి తనకి తాను చనిపోవటం అనేది ఇష్టం ఉండదట. అందుకే అది ఎప్పుడూ కూడా అటు భవిష్యత్తులో గాని లేదా ఇటు గతంలో గాని నిరంతరం చెలిస్తూనే ఉంటుంది. ఏ మాత్రము దానికి ఇష్టం లేనటువంటి విషయం. కానీ ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాస ఈ అంటే విశ్వానికి మనకి మన లోపలికి అనుసంధానమయ్యేది ఉచ్ఛ్వాస. అంటే విశ్వానికి మన లోపలికి కలిపి ఉంచేది ఉచ్ఛ్వాస. అట్లాగే మన లోపల నుండి బయటికి విశ్వంలోకి వెళ్ళిపోయేది నిశ్వాస. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే మనకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అంటే ఏదైతే మన లోపలికి వస్తుందో అది మనకి విశ్వానికి మనకి కనెక్షన్. ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో మనకి విశ్వానికి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం దృష్టిని పెడుతున్నాం. ఇక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసినా, తెలియకపోయినా జరిగిపోతూ ఉన్నటువంటి ప్రక్రియను అందచేస్తున్నాడు. ఈ ఉచ్ఛ్వాస అంటే ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిందువు ఉంటుంది. అంటే క్షణమో, క్షణాంతరమో అంటే క్షణంలో అతి తక్కువ సమయమో అక్కడ విరామం అనేది ఉంటుంది. అట్లాగే నిశ్వాస అంటే లోపలికి వచ్చినటువంటి శ్వాస తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అది నిశ్వాస. అక్కడ కూడా క్షణమో, క్షణాంతరమో నీకు ఒక విరామం అనేది ఉంటుంది. ఈ 2 విరామాల్ని గమనించుకుంటూ నీవు సాధన చేయాలి అని చెప్తారు. అంటే ఉచ్ఛ్వాస, విరామము, నిశ్వాస, విరామం. ఇక్కడ ఆ విరామాన్ని బిందువు అని చెప్తారనమాట. ఉచ్ఛ్వాస, బిందువు, నిశ్వాస, బిందువు. అంటే ఇప్పుడు సాధనలో మనం ఏం చేయాలి అంటే ఈ ఉచ్ఛ్వాస తర్వాత వచ్చేటువంటి విరామం ఏదైతే ఉందో ఆ విరామాన్ని నువ్వు పట్టుకోగలగాలి. అట్లాగే నిశ్వాస తర్వాత అక్కడ కూడా ఒక చిన్న విరామం వస్తుంది. అది కూడా క్షణమో, క్షణాంతరమో ఆ వచ్చేటువంటి ఆ విరామాన్ని నీవు పట్టుకోగలగాలి. ఎప్పుడైతే ఈ 2 విరామాల్ని నువ్వు పట్టుకుంటావో అప్పుడు నీ జీవితం పరివర్తితమైపోతుంది. ఏదైతే చైతన్యానికి ఆవల ఉన్నటువంటి ప్రజ్ఞాతలం ఉన్నదో ఆ ప్రజ్ఞాతలానికి నీవు చేరుకోవటానికి మార్గము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే తప్ప ఇంకొక మార్గము లేనే లేదు అని మనకి చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారన్నమాట. అంటే ఈ ఉచ్ఛ్వాస విరామం, ఈ విరామము క్షణమో, క్షణాంతరమో ఉండేటువంటి ఈ విరామాన్ని నీవు ఆ క్షణం నుంచి నిమిషంగా చేసుకోవచ్చు, నిమిషాన్ని 10 నిమిషాలుగా చేసుకోవచ్చు, 10 నిమిషాల్ని 10 గంటలుగా చేసుకోవచ్చు, 10 సంవత్సరాలుగా చేసుకోవచ్చు, 1000 సంవత్సరాలుగా చేసుకోవచ్చు. అది నీ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే నిశ్వాస తర్వాత వచ్చేటువంటి విరామం దగ్గరైనా నీవు ఇటువంటి ఆ విరామాన్ని నువ్వు పెంచుకుంటూ ఎంత సమయమైనా అసలు కాలమే ఉండదు అని చెప్తాడు. అంటే కాలానికి అతీతంగా నీవు ఎంతైనా ఉండవచ్చు అని చెప్తాడు. అంటే ఈ ఉచ్ఛ్వాస విరామము, ఈ నిశ్వాస విరామము ఈ రెండింటిని పట్టుకోగలగాలి. ఏదైతే లోపలికి స్పృశిస్తుందో అది విశ్వానికి చెందినటువంటిది. ఏదైతే వెళ్ళిపోతుందో అది మనకి విశ్వానికి ఉన్నటువంటి ఆ సేతువు లేదా ఆ ఆ వారధి కూలిపోయినట్లు. అంటే ప్రతి మనిషి కూడా ఆ ఉచ్ఛ్వాస తరువాత ఆ క్షణమో, క్షణాంతరమో వచ్చేటువంటి ఆ సమయంలో తాను మరణిస్తూనే ఉన్నాడు. కానీ అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటోంది కాబట్టి మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అట్లాగే నిశ్వాసతో కూడా ఉచ్ఛ్వాసతో లోపలికి రావటం, నిశ్వాసతో మరణం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ మరణం ఒకటైతే ఇంకొక మరణాన్ని గురించి మనకి చెప్తాడు. మనం రాత్రి నిద్రించి ఉదయం నిద్రలేస్తాం. ఈ మధ్యలో ఉన్నటువంటి సమయంలో కూడా మనం మరణిస్తూనే ఉన్నాము. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో జరిగేటువంటి ఈ మరణం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. రాత్రి నిద్రించి ఉదయం నిద్ర లేచేటువంటి మరణం కొంత సుదీర్ఘంగా ఉంటుంది. అయితే ఈ 2 విషయాల్లో కూడా మానవుడు తన యొక్క జ్ఞాపకాల్ని అంటే తన జీవితంలో ఏం చేయాలి, తన జీవితం పుట్టినప్పటి నుంచి ఎలా ఉంది, ఇటువంటి విషయాల్ని అన్నింటినీ కూడా అతను గుర్తుంచుకునే ఉంటాడు. కానీ ఈ ఈ పుట్టిన తరువాత ఆ పిల్లవాడు యువకుడుగా మారిపోతున్నాడు. యువకుడు వృద్ధుడిగా మారిపోతున్నాడు. ఆ వృద్ధుడికి అనేకమైన అస్వస్థతలు వచ్చేస్తున్నాయి, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. వాటి మూలంగా
అతనికి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ మరణము, అట్లాగే రాత్రి నిద్రించి తెల్లవారి నిద్ర లేచేటువంటి ఆ మధ్య కాలంలో ఉండేటువంటి మరణము సరిపోదు కాబట్టి ఒక దీర్ఘ నిద్రే మరణము అని చెప్తాడు. ఓకే, అంటే దీర్ఘ నిద్రే మరణం. అయితే ఇక్కడ చిన్న భేదం ఉంది అని చెప్తాడు. ఏమిటి ఆ భేదం అంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో జరిగే మరణం, అట్లాగే రాత్రి నిద్రించి తెల్లవారి మేలుకునేటువంటి ఈ మరణాల మధ్యలో ఉండేటువంటి దానికి నీ జ్ఞాపక శక్తి అంతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దీర్ఘ నిద్ర అనేది మనం చెప్పుకుంటున్నామో, మరణం అనేది మనం చెప్తున్నామో, ఈ శ్వాస ఈ శరీరంలోంచి బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నామో, అప్పుడు మాత్రము ఆ వ్యక్తికి ఇక తన జీవితాన్ని గురించినటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఎలా అంటే, ఒక టేప్ రికార్డర్‌ని గనక తీసుకుంటే, ఆ టేప్ రికార్డర్‌లో మనకు కావలసినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని మనం రికార్డ్ చేసుకుని ఉన్న తర్వాత, అది అవసరం లేదు అన్నప్పుడు ఒక్కసారి దాన్ని తొలగించుకునే అవకాశం ఎలాగైతే ఉంటుందో, ఈ 2 వీటి మధ్య అంటే జీవితము మరణించిన తర్వాత, అంటే ఈ దీర్ఘ నిద్ర అని చెప్పుకుంటున్నాం కదా, ఆ దీర్ఘ నిద్ర వచ్చేసిన తర్వాత ఇంకా అతనికి ఆ గతంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా అతనికి గుర్తు ఉండవు. ఇది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్య విషయం, మనం ప్రాణాన్నే తీసుకుంటున్నాం. శ్వాసని తీసుకుంటున్నాము అంటే, నీవు గాలిని తీసుకోవటం లేదు. గాలి ఒక వాహకం మాత్రమే. ఆ గాలి వాహకం ద్వారా నువ్వు దేన్ని తీసుకుంటున్నావు అంటే, నీవు ప్రాణాన్నే తీసుకుంటున్నావు. క్రియ ప్రాణశక్తిని నువ్వు తీసుకుంటున్నావు. అంటే ప్రాణాన్నే నువ్వు తీసుకుంటున్నావు. అంటే ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా, ఏ సైంటిస్టులు కూడా ఇప్పటి వరకు లోపలికి వస్తూ ఉన్నది ఏమిటి అనేది వాళ్ళు గుర్తించలేదు అని మనకి తెలియజేస్తూ వస్తున్నారు. అంటే ప్రాణశక్తినే నువ్వు తీసుకుంటున్నావు, గాలిని కాదు. ఆ ప్రాణశక్తి ప్రవాహాలనే తీసుకుంటున్నావు. అందుకే ప్రాణం ఉంది, ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పుకోవటానికి గల కారణం ఇదే అన్నమాట. అందుచేత ఇక్కడ ఈ మనస్సు యొక్క స్వభావం, ఇక్కడ మళ్ళీ మనం ఈ శ్వాసకి మనస్సుకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మనస్సుకి ఎప్పుడూ చలించటమే. అంటే ఏ నుండి బికి, బి నుండి సికి అది కదులుతూనే ఉంటుంది. దానికి ఒక్క చోట ఉండటం అనేదే ఉండదు. అది అక్కడ స్థిరంగా ఉండటం అనేది జరగదు. ఇంకా చెప్పాలంటే ఆ మనస్సు ఒక వదరబోతు, ఒక తిరుగుబోతు, ముందుకైనా కదులుతుంది, లేదా వెనక్కైనా కదులుతూనే ఉంటుంది. ఈ కదలికే దాని యొక్క లక్ష్యము. కానీ ఎప్పుడైతే ఈ శ్వాసను నీవు గమనిస్తూ ఉంటావో, ఆ శ్వాసకి మనస్సుకి లంకె ఎప్పుడైతే విడిపడుతుందో, అప్పుడు నీవు ఆ శక్తిని, ఆ ప్రాణశక్తిని నీవు తీసుకోగలుగుతావు. కాబట్టి ఈ శ్వాస మనకు, మన శరీరానికి ఒక వారధి. ఈ శ్వాస మన శరీరానికి, మన మనస్సుకు ఒక వారధి. ఎప్పుడైతే నువ్వు ఈ శ్వాసను గనక నీవు పట్టుకుంటావో, అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ శక్తులు లేదా ఏ అణువులు సముదాయంతో ఉందో అదంతా కూడా నీ లోపల కూడా ఉన్నది. ఆ నీ లోపల కూడా ఉన్నటువంటి దాన్ని నీవు గుర్తించాలి అంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తప్ప ఇంకొక మార్గము లేదు. ఎప్పుడైతే నీవు ఈ శ్వాస మీద ధ్యాసను ఉంచుతావో, అప్పుడు ఆ విశ్వంలో ఉన్నటువంటి సకలము నీకు తెలుస్తుంది. అంటే అదే శ్వాస విశ్వానికి వారధి అంటాడు. శ్వాస విశ్వానికి ఓ వారధి అంటానికి గల కారణం ఇదే అన్నమాట. శ్వాస విశ్వానికి ఓ వారధి. అంటే విశ్వ రహస్యాలని నీవు తెలుసుకోవాలి అంటే,
శ్వాసనే పట్టుకోవాలి. ఆ శ్వాసతోనే నీవు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క గమనాన్ని నీవు తెలుసుకుంటూ, ఆ బిందువుల్ని నీవు పట్టుకుంటూ, ఆ విరామాన్ని నువ్వు ఎంతగా పెంచుకుంటూ వస్తావో, అంటే ఉచ్ఛ్వాస, విరామం, నిశ్వాస విరామాల్లో నీవు ఎంతెంతగా ఆ విరామ స్థితుల్లోనే నీవు ఉండగలుగుతావో, అప్పుడు ఆ విశ్వంలో ఉన్నటువంటి సమస్త విషయాలు నీకు అవగతమవుతాయి. ఒక్క విషయం కాదు. సమస్త విషయాలు నీకు అర్థం అవ్వటానికి కారణం ఒక్క శ్వాసే. అంటే ఈ శ్వాసతోనే మనం దేన్నైనా తప్ప ఈ శ్వాస కాకుండా మిగిలినటువంటి ఏ ఒక్క దాన్ని పట్టుకున్నా మనిషి ఆ విశ్వంలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోలేడు. అట్లాగే సత్యాన్ని అన్వేషించలేడు. సత్యం అంటే ఏది జన్మించలేదో, ఏది పుట్టలేదో, ఏది మరణించలేదో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అన్నా నీకు ఈ శ్వాసయే ఆధారం. ఈ శ్వాసతోనే నీవు దేన్నైనా సాధించగలవు. ఇంత చిన్న సూత్రానికే అంత అద్భుతమైన శక్తి ఉందా అంటే ఉంది అని చెప్తారు. ఒక శస్త్రచికిత్స చేయాలి అంటే ఒక చిన్న సూదిని తీసుకుంటారు. ఆ సూది ద్వారానే ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా చేస్తారు. అదే ఒక కటికవాడు ఉంటాడు, అంటే మాంసం కోసేవాడు. వాడి దగ్గర పెద్ద కత్తి ఉంటుంది. ఆ కత్తితోనే అతను ఆ పని చేయగలుగుతాడు. ఆ కత్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ శస్త్రచికిత్స చేయలేడు. అట్లాగే ఈ చిన్న సూదిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ మాంసాన్ని కోయలేడు. కాబట్టి ఈ చిన్న సూత్రంతోనే నీవు దేన్నైనా సాధించగలుగుతావు. అంటే ఆ చైతన్యానికి ఆవల ఉన్నటువంటి ప్రజ్ఞాతలానికి నీవు చేరుకోవటానికి ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేరుకోవాలి అంటే శ్వాసే నీకు ఆధారము. ఒక అణుబాంబుని తీసుకుంటే ఒక చిన్న అణుబాంబు, ఒక చిన్న అణువు మరి ఆ దేశాలనే నాశనం చేయగలిగేంత శక్తి ఉంది కదా. ఆ హీరోషిమా, నాగసాకి అనే వాటి మీద ఆ చిన్న అణుప్రయోగం చేయటం వల్లే కదా మరి అంత జరిగింది. కాబట్టి ఈ చిన్న శ్వాస ప్రక్రియ ద్వారానే నీవు ఆ నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. అందరిలో ఉన్నటువంటి ఏ నీలో ఏదైతే ఉందో అందరిలో నీవు దాన్నే దర్శించగలుగుతావు. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది నీవు తెలుసుకోగలుగుతావు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస, ప్రగాఢమైనటువంటి ఆ శ్వాస క్రియల్లోకి నువ్వు గనక చేరుకుంటే నీవు నీ జీవితాన్ని అద్భుతంగా పరివర్తించుకోగలుగుతావు అని చెప్తాడు. ఇది ఒక చిన్న అంశంగా మనం తీసుకున్నాం. మరి ఇప్పటితో సమయం ముగిసిపోయింది కాబట్టి మరి నాకు ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం జగద్గురు వాళ్ళకి అందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. కొత్తగా సబ్జెక్టు శ్వాస విశ్వానికి భారతి అని కొంచెం తెలియజేశారు. అదే పుట్టిన పిల్లవాడు ఇట్లా శ్వాసించాలంటే అంటే అంటే శ్వాస తీసుకోవాలంటే అతన్ని ఏడవకపోతే ఉల్టా చేసి అతనికి అది పట్టుకునేలాగా శ్వాస వచ్చేలాగా చేస్తారు డాక్టర్లంతా కూడా. సో ఇప్పుడు మనకి ఒక ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో అన్నమాట ఒక దానికి ఒక్క బిందువు ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని పట్టుకొని ఎంత సమయం పాటు ఉండగలమో అదే మనకి ఈ రహస్యం అంతా కూడా తెలియజేస్తుంది. మనకి ఆవలి వైపున ఉన్నటువంటి అన్ని విషయాల్ని కూడా మనకి ఎన్నో సత్యాలను కూడా మనకి అది తెలియజేస్తుంది అన్నారు మీరు అనమాట. సో అదే ఈ మనసు మాత్రము నిలకడగా ఉండదు, అది ఎప్పుడు కూడా చంచలంగా ఉంటూ ఉంటుంది. అది మనం అనమాట సమస్త విషయాలు అర్థం అవడానికి ఈ శ్వాస ఒక్కటే మనకి దీన్ని పట్టుకోవాలి, దీన్ని
దీన్ని పట్టుకున్నప్పుడే అన్ని సాధించగలము. అద్భుతమైన శక్తి ఉంది దాని లోపల శ్వాసలోనే. సో మనని మనం తెలుసుకోవాలనుకున్నా ఇతరులు వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని చెప్పి తెలుసుకోవాలన్నా ఏది ఉందో అందరిలో ఏది ఉందో కూడా తెలుసుకోవాలంతా కూడా ఈ శ్వాసే ముఖ్యమని చెప్తున్నారు. చాలా చక్కగా తెలియజేశారు మేడం కొత్తగా ఈ సబ్జెక్ట్ ని. మీకు ధన్యవాదాలు. కవితారెడ్డి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. నాగారామదేవి మేడం గారు నమస్తే. ఎంతో అద్భుతంగా అసలు శ్వాస గురించి నా దగ్గర ఈ బుక్ ఉంది కానీ ఇంతవరకు చదవలేదు మేడం నేను. మీరు చెప్తూ ఉంటే అబ్బా ఇంత మంచి బుక్ నేను మిస్ అయ్యానే సో అని అనిపించింది. అంటే శ్వాస గురించి అంత ఇంపార్టెన్స్ ఎందుకు మనకి పత్రిజీ గారు ఇచ్చారు అనే అంశము ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చక్కగా అర్థమైంది మేడం. ఎందుకంటే మనము ఆ శ్వాస ఆ విరామ బిందువుని ఎప్పుడైతే మనం అందుకోగలిగితే సమస్త జ్ఞానం అంతా మనకు అందుతుంది అని అసలు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే వింటూ ఉంటే అసలు ఇంత ఇంపార్టెన్స్ దీంట్లో ఉన్నది అనేది అసలు గూస్ బాంబ్స్ లాగా అనిపించింది మేడం. మీరు చెప్తుంటే అంశం అంతా కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇంకో రోజు కూడా మీరు వచ్చి ఈ అంశం పైన మాకు చక్కటి వివరణ ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది కేవలము ఒక చిన్న బిట్ మేడం. ఒక 4 పేజీల సమాచారం కూడా ఇవ్వలేదు ఇక్కడ. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము కూడా అద్భుతమే మేడం. అసలు ఏ ఒక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టలేం. అయితే మరి 42 ఎపిసోడ్లు అయ్యింది మొదటి భాగం చెప్పటానికి. అంటే 24 గంటల కంటెంట్ అది. 24 గంటల కంటెంట్ లోంచి మీకు ఒక అరగంట ఒక చిన్న బిట్ తీసి ఇప్పుడు చెప్పడం జరిగింది. అట్లాగే పార్ట్ 2 కూడా వచ్చింది. అంటే మొదట్లో ఒక్క పుస్తకమే ఉండేది. తర్వాత ఇంకొక పుస్తకంగా తీసుకురావటం జరిగిందట. ఇప్పుడు ఇంకా ఆ పుస్తకం మీద ఇంకా నేను రికార్డింగ్ ఇవ్వలేదు. ఇస్తాను త్వరలో. అది కూడా మనల్ని మనం మార్చుకోవటానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి మేడం. ప్రతి ఒక్కటి శరణాగతి, ఆ గురువుని శరణాగతి ఎలా అవుతాము, అల్ప శరణాగతులు ఏంటి, మరి శరణాగతి ఏంటి, మరి ఆ పత్రి గారు ఎలా మనలో అటువంటి వాటిని ఆ శరణాగతి తత్వం వచ్చేలాగా చేశారు. అసలు ఒక్క అంశం కాదు మేడం దీంట్లో. చాలా 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 అద్భుతమైనటువంటి పుస్తకం అన్నమాట. అందులోంచి అతి చిన్న భాగాన్ని నేను ఇప్పుడు మీకు అందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది మేడం ఇది వింటే క్లాసు. సో వండర్ఫుల్ గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ శ్వాసను గమనిస్తూ ఆ విరామ స్థితికి చేరుకోవాలనే ఒక భావన అనేది కలుగుతుంది ఇది వింటే. సో కాబట్టి సూపర్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవితారెడ్డి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం, మీకు టీం జగద్గురు పత్రిజీ జూమ్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు. మీకు సో ఈ రోజు రాత్రి 9 to 9:30 వరకు మళ్ళా ధ్యానం ఉంటది. 9:30 నుంచి 10 వరకు పత్రిజీ ప్రబోధాలలో శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం నుంచి సారం గురించి తమ జ్ఞానాన్ని పంచుకోవటానికి అరుణ్ జ్యోతి మేడం వస్తారు. రేపు మార్నింగ్ 11 to 11:30 ఈ టైంకి మళ్ళీ ఇంకొక మాస్టర్ నుంచి మనము ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం మాస్టర్. అందరం కూడా హాజరవుతాము. ఇప్పుడు జూమ్ క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పు. అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ 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 హో, జయ హో జయ హో జయ హో జయ 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 హో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కవితారెడ్డి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమాదేవి మేడం. ఓకే మేడం.